క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దినం మన ధ్యాన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాము. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన మా దేవా, సర్వశక్తి కలిగినటువంటి మా రక్షక, ఈ ఉదయకాలమున ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ ప్రభు దినాన మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు దేవా. ఈ ధ్యాన భాగాన్ని నాయన మేము ధ్యానిస్తూ ఉండగా నీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ ధ్యానాంశము మా యొక్క జీవితాలకు ఆశీర్వాదకరముగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వరలారా, ఈ దినం మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభములు అందజేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. చదవబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలును గురించి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, అయితే నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటూ ఉన్నాడు. ఒక విధంగా మనము ఆలోచించినట్లయితే దేవుడు ఇశ్రాయేలును ద్రాక్షవల్లి అని అంటూ ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ద్రాక్షావల్లి అని అంటూ ఉన్నాడు? నేను అనుకుంటూ ఉన్నాను, ద్రాక్షలు ఎంత మధురముగా ఉంటాయో ఒకసారి మనము ఆలోచించాలి. తర్వాత ద్రాక్షలు వాడనటువంటి వారు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా ద్రాక్షను ఇష్టపడతారు. ద్రాక్ష పండ్ల కాలములో ప్రతి ఒక్కరూ ద్రాక్షలను తినడానికి ఇష్టపడతారు. ద్రాక్షల యొక్క ఆ ద్రాక్ష రసము త్రాగడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి ఫ్రూటు ఈ గ్రేప్ అన్నమాట. అందువలన దేవుడు ఈ లోకంలో తాను సృష్టించినటువంటి పండ్లు, ఫలాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటితో కంపేర్ చేయడం లేదు దేవుడు. ఒక ద్రాక్షల తీగతోటి దేవుడు ఇశ్రాయేలును కంపేర్ చేస్తూ ఉన్నాడు. 21వ వచనములో మనం గమనించినట్లయితే, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని అంటూ ఉన్నాడు. అంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిని నాటాడు అన్నమాట. శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిని నాటాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ద్రాక్షావల్లిని గురించి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. వ్యవసాయదారుడు ద్రాక్ష తీగలను నాటి ఆ ద్రాక్ష పండ్ల కాలమున ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూస్తాడు. అప్పుడు
ఆ ద్రాక్ష పండ్లు వచ్చినప్పుడు ఆ వ్యవసాయదారుడు ఎంతగా సంతోషిస్తాడో, ఆ ద్రాక్షవల్లిలో నుండి దిగినటువంటి ఆ గెలలను చూచి ఎంతగా సంతోషిస్తాడో. కాబట్టి ఇశ్రాయేలులో దేవుడు అంతగా ఆనందించాడు కాబట్టి దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు విషయములో ద్రాక్ష తీగతో పోలుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయములో 1-2 వచనాలని మనము చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దానిని సత్తువ భూమి గల కొండ మీద మరి ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఇక్కడ సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను అంటూ ఉన్నాడు. సత్తువ గల కొండ మీద అంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే పాలస్తీనా దేశం, ఈ దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశము కొండ ప్రదేశము. ఈ ఇశ్రాయేలు దేశమంతా కూడా కొండ ప్రదేశము, సారవంతమైనటువంటి భూమి. ఆ భూమికి నీళ్లు కట్టేటువంటి పని లేదు. అందువలన ఈ కొండల మీద పడినటువంటి వర్షము సంవత్సరం అంతా కూడా వర్షము కురుస్తూనే ఉంటుంది. ఆ కొండల మీద పడినటువంటి ఈ వర్షము, ఆ నీరు కొండలు దిగువ వరకు అవి పారుతూనే ఉంటాయి అన్నమాట. అందువలన మరి ఈ కొండ ప్రాంతాలు అన్నీ కూడా సారవంతమైనటువంటి భూములుగా ఉంటాయి. దేవుడు ఈ కొండ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన బిడలకు ఇవ్వడానికి. పాలస్తీనా దేశంలో ఈ సారవంతమైనటువంటి భూమిలో ద్రాక్షలు బాగా ఎదుగుతాయి, ద్రాక్షలు బాగా ఫలిస్తాయి. అందుకోసమే దేవుడు మరి వీళ్ళని ఏమంటున్నాడంటే ద్రాక్ష తోటతోటి పోల్చుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ద్రాక్ష తోట అంటూ ఉన్నాడు. దేవుని బిడలైనటువంటి ఇశ్రాయేలీలను ద్రాక్ష తోట అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2వ వచనములో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఈడ మనం గమనించినట్లయితే ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అంటూ ఉన్నాడు. వ్యవసాయకుడు ఎప్పుడూ కూడా పొలమును సదును చేస్తాడు. మొదట దుక్కులు దున్నుతాడు, అందులో ఉన్నటువంటి రాళ్లను ఏరివేస్తాడు, అప్పుడే మొక్కను నాటుతాడు.
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను పాలస్తీనాలో నాటడానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానానులో వారిని నాటడానికి ఆయన ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాళ్ళనన్నిటిని కూడా ఏరివేయవలసిన పరిస్థితి వచ్చి ఉన్నది. కనాను దేశములో ఇక్కడ దేవుని వాక్యములో ప్రవక్త ప్రవశించేటువంటి ఈ రాళ్ళు, దేవుని చేత ఏరివేయబడినటువంటి ఈ రాళ్ళు ఎవరయ్యా అంటే కనాను దేశములో ఉన్నటువంటి మరి 5 పెద్ద జాతులు ఇక్కడ ఉన్నాయి. హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు, బలమైనటువంటి జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇశ్రాయేలును కనానులో తీసుకువచ్చి వారిని నాటాలి అంటే ఈ బలమైనటువంటి జాతులను మొదట వేరి పారవేయాలి. దేవుడు ఈ జాతులను, ఈ బలమైనటువంటి జాతులను వేరి వారిని ఆ ప్రాంతంలో నుండి పారద్రోలి అక్కడ ఇశ్రాయేలీలను సమకూర్చాడు. అందుకోసమే ఈ ద్రాక్షల తోటను గురించి దేవుడు మాట్లాడుతూ ఈ 5వ అధ్యాయములో 4వ వచనములో 4వ వచనము, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, నా ద్రాక్ష తోటకు చేయగలిగిన దానికంటే నేనేమి దానికి చేయగలను అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వరలారా, కనానులో ఉన్న రాళ్లను ఏరివేసి ఈ హివీలను, పెరిజ్జీలను, యబూసీయులను పారద్రోలి ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలను ఈ కనాను దేశంలో నాటాడు. కీర్తనాకారుడు ఈ సందర్భంలో ఒక మాట అంటూ ఉన్నాడు. 80వ సంకీర్తన 8వ వచనములో ఒక మాట కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అంటూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వరలారా, ఇక్కడ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని నీవు తెచ్చితివి అంటూ ఉన్నాడు. అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థము ఏంటంటే దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలను ఈయన కనాను దేశానికి తీసుకొని వచ్చాడండి. కనాను దేశానికి తీసుకొని వచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలను నాటాడు. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క తోటకు ఒక్కొక్క భూమి అనుకూలముగా ఉంటుంది. ఏదో మనకు భూమి ఉంది కదా, ఆ భూమిలో ఏ పంటను పడితే ఆ పంటను మనం గనక వేసినట్లయితే అది మంచి దిగుబడిని ఇవ్వదు. మన భూమి యొక్క లక్షణాలను మనము మొదట కనుక్కోవాలి. మన భూమిలో ఉన్నటువంటి సారాన్ని మనము కనుక్కోవాలి. కాబట్టి ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా భూమిలో ఏ పంట వేసుకుంటే మాకు దిగుబడి బాగా వస్తుంది, ఏ పంట సూటబులో మనము
ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్ని మనం కనుక్కోవాలి. అప్పుడు ఆయన చెప్తాడు, ఆ భూమిలో ఉన్నటువంటి సాయిల్ని టెస్ట్ చేసి ఈ భూమిలో చెరుకు పంట అయితే బాగుంటుంది అని చెప్తాడు, లేకుంటే ఈ భూమిలో బత్తాయి పంట అయితే బాగుంటుంది అని చెప్తాడు, లేదంటే ఈ భూమిలో ద్రాక్ష చెట్లు బాగా ఫలిస్తాయి అని చెప్తాడు. అదే రీతిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 80వ సంకీర్తనలో నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అంటూ ఉన్నాడు. దాని 9వ వచనంలో దానికి తగిన స్థలము సిద్ధపరచితివి అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఐగుప్తులో నుండి తేబడినటువంటి ఈ ద్రాక్షావల్లిని గురించి ఏం చెప్తున్నాడంటే శ్రేష్టమైన ద్రాక్షావల్లి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఐగుప్తులో నుండి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిని తీసుకువచ్చాడు. అంటే దీని యొక్క భావం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉంచాడండి. ఈ 430 సంవత్సరాలలో ఇశ్రాయేలీలు బాగా ప్యూరిఫై చేయబడ్డారు. స్వచ్ఛమైనటువంటి ఇశ్రాయేలుగా అక్కడ దేవుడు వారిని సిద్ధపరిచాడు. అందుకోసమే శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి అని అంటూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కూడా ఆయన కత్తిరించి వారిని శుద్ధి చేసి మరి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి ఇప్పుడు అంటూ ఉన్నాడు ప్యూరిఫైడ్ ఇజ్రాయెలైట్, స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష తీగ అంటూ ఉన్నాడు. తర్వాత ఈ స్వచ్ఛమైనటువంటి ఈ ద్రాక్ష తీగను నేను తెచ్చాను, వెరీ గుడ్, బాగుంది. అయితే దీనిని ఎక్కడ నాటాలి అంటే ఈ 9వ వచనం ఉన్నాడు, దానికి తగిన స్థలము సిద్ధపరచితిని అంటూ ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యము ఏంటంటే కనాను దేశము, కానాను భూభాగము ఈ ప్రపంచమంతటిలో కూడా శ్రేష్టమైనటువంటి భూమి అని మనము అర్థం చేసుకోవాలి. సారవంతమైనటువంటి భూమి అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమిని సృష్టించినటువంటి దేవునికి ఏ భూమి, ఏ ప్రాంతంలో ఏ భూమి, ఎలాంటి భూమి అనేది దేవునికి తెలుసు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీలకు ఏ భూమిని ఇవ్వాలి అనుకున్నాడో, ఏ భూమి వారికి సూటబుల్ అనుకున్నాడో ఆ భూమిని ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు 9వ వచనములో, దానికి తగిన స్థలము నేను సిద్ధపరచితిని అని చెప్పేసి అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, హోషియా గ్రంథాన్ని కూడా మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం, హోషియా గ్రంథము 11వ అధ్యాయము 11వ మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ఐగుప్తులో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ 2 వచనాలలో చాలా శ్రేష్టమైనటువంటి భావము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఈ హోషియా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనములలో
ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అంటూ ఉన్నాడు. అంటే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలు మీద దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. మనం అనుకుంటాము దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వములో ఉంచాడు, వారు ఐగుప్తు బానిసత్వములో మగ్గిపోయారు అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాం. ఐగుప్తు కొలిమిలో వారు మరల్చబడ్డారు అనుకుంటాం. కానీ ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఐగుప్తు దాస్యం కింద ఉన్నప్పుడు వారి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడండి. వారి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ బానిసత్వ జీవితంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలీలతో ఐగుప్తులో ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఐగుప్తు దేశములో నుండి వారిని పిలిచి తిని అంటూ ఉన్నాడు. తర్వాత మరి బాలుడై ఉండగా, క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, బాలుడై ఉండగా అంటే బాలురికి మనం ఏం చేస్తాము? వాళ్ళకేమీ తెలియదు, వారికి ఏమీ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారికి అన్నీ మనం నేర్పిస్తాం. తల్లి కొన్ని విషయాలు నేర్పిస్తుంది, తండ్రి కొన్ని విషయాలు నేర్పిస్తాడు. ఆ తర్వాత మనము వీరిని ఏం చేస్తామంటే వారి కొరకు గురువులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి శిక్షణను మనము బాలురకు మరి ఇప్పిస్తామన్నమాట. సో ఇదంతా కూడా ఎక్కడ జరిగిందయ్యా అంటే ఐగుప్తు దేశములో వారికి ఈ శిక్షణ తల్లి ద్వారా ఇవ్వవలసినటువంటి శిక్షణ, తండ్రి ద్వారా ఇవ్వవలసినటువంటి శిక్షణ, గురువుల ద్వారా పొందవలసినటువంటి శిక్షణ ఇదంతా కూడా దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఐగుప్తు దేశంలో వారితో కూడా ఉండి వారికి శిక్షణను ఇచ్చినాడండి. బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి, అదనమాట ప్రేమ కలిగి. మన బిడ్డలను మనం ప్రేమిస్తాం, ప్రేమతోటి వారిని హెచ్చరిస్తాము, ప్రేమతోటి వారికి బుద్ధి మాటలు మనం చెప్తాము, ప్రేమతోటి వారికి మనము మరి ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ను కూడా మనము ఇస్తాము. సో దేవుడు ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తులో ఉండగా బాల్యకాలములో ఐగుప్తులో వారిని ప్యూరిఫై చేశాడు. మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా వారిని చేశాడు. 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే అంటూ ఉన్నాడు. వారికి నడక నేర్పిన వాడను, చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను. చూసారా, దేవుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఆయన పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానులోకి నడిపిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేశారు. ఈ అరణ్య ప్రయాణములో దేవుడు ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడనో నేనే, వారిని కౌగలించుకొనిన వాడనో నేనే అంటూ ఉన్నాడు. ఇందులో ఒక శ్రేష్టమైనటువంటి భావము ఉన్నదండి. ఈ మొదటి వచనములో ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటూ ఉన్నాడు. ఈ 3వ వచనములో ఎఫ్రాయిము యొక్క చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అని అంటూ ఉన్నాడు. ఒకసారి మనము ఆలోచించినట్లయితే పసిబిడ్డలను గురించి మనం ఆలోచించాలి ఒకసారి ఇక్కడ. అంటే పసిబిడ్డను ఏ రీతిగా
ఒక తల్లి చూచుకుంటదో ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలును చూచుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రతి తల్లికి కూడా ఈ అనుభవము ఉంటుంది. ఏంటంటే ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు తల్లి తన బిడ్డను, కన్న బిడ్డను చూసుకునేటువంటి ఆ విధానం ఎప్పుడూ కూడా తల్లి కన్నబిడ్డను మర్చిపోదు. ఆమె అన్నం వండుకుంటుంటే ఆ బిడ్డ వైపు చూసుకుంటూ ఉంటుంది. ఆమె బట్టలు ఉతుక్కుంటూ ఉంటే ఆ బిడ్డ వైపు చూసుకుంటూ ఉంటుంది. సో ఏ పనిలో ఉన్నా కూడా ఆ బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ తల్లి భోజనము చేస్తూ ఉందనుకోండి, తల్లి భోజనం చేసేటప్పుడు కూడా బిడ్డ ఏమైనా రోత చేస్తే ఆ తల్లి వెంటనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను శుభ్రం చేసుకుంటుంది. ఆ బిడ్డను శుభ్రం చేసుకొని మరలా శుభ్రమైనటువంటి బెడ్ మీద పండుకోబెట్టి మరలా ఆ తల్లి ఆమె విడిచిపెట్టినటువంటి ఆ భోజనం దగ్గరకు వచ్చి మరలా భోజనం చేస్తుంది. అంతేగాని బిడ్డ రోత చేశాడా అని చెప్పేసి బిడ్డను అసహ్యించుకోదు. అలాగే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీ వారి యొక్క ప్రయాణంలో దేవుడు వారితో కూడా ఉన్నాడండి. వారితో కూడా ఉన్నాడు దేవుడు. వారి ప్రయాణంలో వారితో నడిచినటువంటి దేవుడు. నేను ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రయాణంలో ఉన్నా. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక పల్లెటూరులో ఒక పల్లె ప్రక్కనే ఉన్నటువంటి రోడ్డులో పోవలసిన పరిస్థితి వచ్చినది. ఆ రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా చాలా అసహ్యంగా ఉన్నది. ఆ రోడ్డులో అటుగాని ఇటుగాని నా కారుని మలిపిస్తే నా టైర్లకి ఆ అసహ్యమైనటువంటి అన్నీ కూడా అవతయమని చెప్పేసి నేను అసహ్యించుకున్నాను. నా కారు టైర్లకు కూడా అది తగలకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, కొన్ని సందర్భాలలో మనం వెళ్ళేటువంటి మార్గాలలో మన పల్లెలు ప్రక్కలనే ఉన్నటువంటి అక్కడ బహిర్భూముల్లో చాలా మనము నడవలేనటువంటి పరిస్థితి, పోలేనటువంటి పరిస్థితులలో మనం ఉంటామండి. నేను అనుకున్నాను మన గ్రామ వ్యవస్థల్లో మన పల్లెల్లో ఒక 100 ఇళ్ళు ఉంటాయేమో, ఒక 200 ఇళ్ళు ఉంటాయేమో. 200 ఇళ్ళు 300 ఇళ్ళు ఉంటేనే మనం ఆ ప్రాంతాల్లో మనం నడవలేకపోతున్నాం, వెళ్ళలేకపోతూ ఉన్నాము. 20 లక్షల మంది ఇశ్రాయేలు జనము అరణ్యములో ప్రతిదినము దేవుడు ఉదయము సాయంకాలము ఆహారం ఇస్తూ ఉన్నాడు. దానిని జీర్ణించుకుంటూ ఉన్నారు. మరి అరాయించుకున్న దానిని తిరిగి వారు బయటికి విడిచిపెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మరి దేవుడు వారితో ఉన్నాడు. మరి ఇది కంపు కొడుతుంది అని చెప్పేసి అనుకున్నాడా, లేకుంటే మురికి వాళ్ళు అని చెప్పేసి ఉన్నారా? లేదు. తల్లి తన బిడ్డ ఎడల ఏ విధముగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నదో ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలు ఎడల ప్రవర్తించాడండి. తల్లి ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు ఇశ్రాయేలు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడనో నేనే, వారిని కౌగలించుకొనిన వాడనో నేనే. తల్లి బిడ్డ రాక్ చేశాడని వదిలిపెట్టదు. శుభ్రం చేసుకొని కౌగులించుకొని ముద్దాడుద్ది రాక్ చేసిన బిడ్డను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ఎడల ఆయన అలా ప్రవర్తించాడు. ఇశ్రాయేలీయులను బాలురుగా ఉన్నప్పుడు మంచి ద్రాక్షవల్లి వలె తీర్చిదిద్దాడు. వారికి నడకను నేర్పించాడు. దేవుడు నడకను నేర్పించి కౌగిలించుకున్నాడండి. అయితే ఏమి జరిగిందో తెలుసా? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ హోషేయ గ్రంథం 10వ అధ్యాయములో మొదటి వచనం ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము.
వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములో మరి విశేషముగా చేయుచు వచ్చిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఇశ్రాయేలు ఫలించేటువంటి విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అంటూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును అనుకూలమైనటువంటి స్థలానికి తీసుకొని వచ్చాడు. ఫలభరితమైనటువంటి స్థలానికి తీసుకొని వచ్చాడు. దేవుడు వారిని ఫలభరితమైనటువంటి తగినటువంటి స్థలములో వారిని నాటారు. వారు మంచిగా ఫలించి అభివృద్ధి పొందారు. మంచిగా ఫలించి అభివృద్ధి పొందిన తరువాత వారు ఏం చేశారయ్యా అంటే బయలుదేవతలకు బలులు అర్పించారు. మరి విగ్రహములకు ధూపము వేశారు. ఇది ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి పేరును పెట్టుకున్నాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి అన్నాడు. నా ద్రాక్ష తోట అని చెప్పేసి అన్నాడు. నా ద్రాక్ష తోట శ్రేష్టమైన ద్రాక్షావల్లి అని ముద్దాడుతూ కౌగలించుకుంటూ పిలుచుకునేటువంటి ఈ ఇశ్రాయేలు బయలుదేవతలకు బలి అర్పించడం జరిగిందండి. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మరలా మనము చదువుకుందాము. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. చూసారా ఎంత విచారకరమో! ఈ శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి భ్రష్ట సంతానాన్ని కన్నదంటండి. భ్రష్ట సంతానం అయిపోయిందట. భ్రష్ట సంతానం. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్నారండి. విగ్రహములను తయారు చేసుకొని వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే 20వ వచనం మధ్యలో, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు అంటూ ఉన్నాడు. జాతిహీనపు ద్రాక్ష వల్లులు అన్నమాట. కారు ద్రాక్ష వల్లులను ఇశ్రాయేలు కాచింది. ఎలాగా అంటే ఇక్కడ మనం గమనించాం, కొండ మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు అని అంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రాచీన కాలములో కనానీయులు ఎత్తైనటువంటి స్థలాలలో చెట్ల క్రింద పూజా స్థలాలను ఏర్పాటు చేసేటువంటి వారన్నమాట. వారు దేవునిని విడిచి పూజలు చేయడాన్ని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే వ్యభిచారము అని అంటూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు యెహోషువ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే 23వ అధ్యాయంలో, కనాను దేశములో మిగిలి ఉన్నటువంటి జాతులతో మీరు కలవకూడదు, వారితో మీరు నిబంధన చేసుకోకూడదు, వారి యొక్క దేవతా స్తంభాలను విరగగొట్టుడి అని సెలవిచ్చి ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు ఎక్కడ వీరితో కలుస్తారో, ఎక్కడ ఈ అన్య జనాంగాలతో సహవాసము చేస్తారో, ఎక్కడ ఈ విగ్రహాలను మ్రొక్కుతారో అని వారితో సహవాసం చేయొద్దు, వారి విగ్రహాలను మీరు కూల్చివేయండి అని చెప్పారండి. అయితే ఇశ్రాయేలీలు వారి యొక్క విగ్రహ పీఠాలను, బలిపీఠాలను వారిని పడగొట్టలేదు.
వారిని ఆ విగ్రహాలను విరగగొట్టలేదు. వారి మధ్యలో ఉన్న కొన్ని జాతులను, మిగిలినటువంటి వారిని వెళ్ళగొట్టలేదు, అలాగే ఉంచారు. కాబట్టి ఇక్కడేమంటూ ఉన్నారంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు అన్యజనులతో సహవాసము చేయవద్దు. సో ఇక్కడ జరిగిన విషయము ఏంటయ్యా అంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అన్యులతో సహవాసము చేయడము వలన దేశాన్ని అపవిత్రపరిచారండి. 7వ వచనములో ఉంటుంది, 2వ అధ్యాయం 7వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి అంటూ ఉన్నాడు. 7వ వచనంలో అపవిత్రత, స్వాస్థ్యము హేయమైనదిగా ఉండడము అన్నమాట. అపవిత్రత చూసారా, ఈ రెండు జరిగినాయి. దేశము అపవిత్రమైపోయింది, ఆయన స్వాస్థ్యము హేయమైంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనము అన్యులతో సహవాసం చేయడం వలన ఇలాంటివి వస్తాయి. ఒక దినం నేను ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న బిడ్డలు బొట్లు పెట్టుకొని ఉన్నారు. అమ్మా ఏంటమ్మా ఈ బొట్లు అంటే, పాస్టర్ గారు మా బిడ్డలు ప్రక్కింటి వారు హిందువులు, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు పెడతారు పాస్టర్ గారు. ఓకే, వెరీ గుడ్, వారు పెట్టారు, వారి ఇంటికి మనం పోకుండా ఉంచలేము అనుకుందాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బొట్టు బిళ్ళలు తీసివేసావా నీవు? ఆ బిళ్ళలను అలానే ఉంచేవే. నీ బిడ్డలకి ఏనాడైనా సరే మరి అయ్యా అమ్మా ఆ బొట్టు బిళ్ళలు పెట్టించుకోవద్దమ్మా అని చెప్పావా? ఆ బొట్టు బిళ్ళలు తీసివేసావా అని చెప్పావా? రక్షాబంధాలు కట్టకూడదు అని చెప్పావా? ఇంద్రుడికి కట్టే రక్షాబంధాలని క్రైస్తవులు కూడా ఈ దినము రక్షాబంధాలు కట్టుచూ ఉన్నారు. ఒక దినం ఒక ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళాను. ఆ ఇల్లు గృహప్రవేశం నేనే చేశాను. ఆ గృహప్రవేశం రోజు ఏమిలే ప్రార్థన పెట్టుకున్నారు. నేను 2వ మాసం విజిటింగ్కి వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు గుమ్మడికాయ వేరేసారు. ఏంటి ఆ గుమ్మడికాయ ఏంటి అని చెప్పేసి అడిగితే, పాస్టర్ గారు మా ఇంటికి ఆయన వస్తారు కదా, ఆయన పెట్టారు పాస్టర్ గారు అని అన్నారు. హిందూ స్నేహం, క్రీస్తునందు ప్రేమ అనేటువంటి వారలారా, మీరు అనుకుంటూ ఉన్నారేమో హిందువులతో స్నేహం చేయడము అది గొప్ప విషయం అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారేమో. అది గొప్ప విషయం కాదు. హిందువులతో స్నేహం చేస్తే మన స్టేటస్ ఏమైనా మారుతుందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారేమో. చాలామంది చెప్తూ ఉంటారు, రెడ్డి గారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము లేకుండా చేయరు పాస్టర్ గారు. అది ప్రివిలేజా? మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మనం చౌదరి గారిని పిలుస్తాం పాస్టర్ గారు, తప్పకుండా మన ఇంట్లో కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అవుతారు పాస్టర్ గారు. ఇట్ ఇట్ ప్రివిలేజ్? మనం తప్పు చేస్తూ ఉన్నామేమో. మనము అన్య కుటుంబాలతో మనం సహవాసం చేసి అన్యులతో మమేకమయ్యి అదేదో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి అనుకుంటున్నారేమో. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనం ఒక ఉన్నతమైనటువంటి లోక వారసులము అనేది మనం మర్చిపోకూడదు. మన దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే కూడా గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన బిడలమైనటువంటి మనము వీఆర్ ప్రిన్సెస్, రాకుమారులం మనం. ఈ విషయం మర్చిపోయి రెడ్డి గారిని, చౌదరి గారిని మనం ఉన్నతంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మనం ఎంత దారుణమైనటువంటి, హీనమైనటువంటి, దిగజారుడు పరిస్థితులలో ఈ క్రైస్తవ లోకము ఉన్నదో ఈ దినాలలో ఒకసారి గమనించుకోనండి. అంత దిగజారుడు పరిస్థితులకు మనం ఎందుకు దిగజారిపోతూ ఉన్నాం? ఉన్నతమైనటువంటి లోకవాసులము,
ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి మనం. అందుకోసమే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అంటూ ఉన్నాడు. నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు అక్కడున్న అన్య కుటుంబాలతో సహవాసము చేయడం వలన దేవుడు ఇశ్రాయేలీలను వేశ్య అని అంటూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలను నా ముద్దు బిడ్డ అనని అన్నారు. నేను కౌగలించుకున్నటువంటి నా ముద్దు బిడ్డ అని ఈ దినము అదే ముద్దు బిడ్డను వేశ్య అని అంటూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఇశ్రాయేలీలను వేశ్య అంటే మన పరిస్థితి ఏంటి? ఈ దినాలలో మనం చేసేటువంటి ఈ సహవాసాల వల్ల దేవుడు మనల్ని ఏమంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు మనల్ని నమ్మి ఆయన మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. ఆయన కొరకు స్వచ్ఛమైనటువంటి జాతి అయినటువంటి ద్రాక్షావల్లిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే మనం ఏమయ్యాము? 22వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలచి చెడిపోయెను. చూసారా? నీ వెండి మస్తాయను అని చెప్తూ ఉన్నాడండి. వెండి మస్ట్ అయిందంట. ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది. వెండి మస్ట్ అవడం అంటే ఏందండి? కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 12వ సంకీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. చూసారా? వెండి ఎంత పవిత్రమైనదో, దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదో, ఇశ్రాయేలు ఎంత పవిత్రమైన వారో. అయితే ఇశ్రాయేలు ఏమంటూ ఉన్నారు ఇక్కడ? నీ వెండి మస్తాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను అంటూ ఉన్నాడండి. ద్రాక్షారసము కదా శ్రేష్టమైన, ద్రాక్షారసము శ్రేష్టమైంది. నీళ్లతో కలిస్తే అది చెడిపోతుంది. కాబట్టి ఇశ్రాయేలును అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, మరి నీ వెండి మస్ట్ అయింది అంటున్నాడు. ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది అంటున్నాడు. నమ్మకమైన నగరము వేశ్యాయను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, దీనికి కారణం ఏంటి? దేవుడు ఏమి తక్కువ చేస్తే మనము మస్ట్ అయిపోయాము, ఏమి తక్కువ చేస్తే మనము చెడిపోయాము ఒకసారి చెప్పాలి. దేవుడు అన్నీ మనకి మేలే చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును తీసుకొచ్చి ఒక తోట వలె అలంకరించి వారిని ఫలింపజేసి వారిని విస్తరింపజేస్తే మరి దేవుడు ఏమి తక్కువ చేశాడు? ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ యెషయా గ్రంథము 2వ వచనములో ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. 4వ వచనాన్ని చదువుకుందాం. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటూ ఉన్నాడు. మరేమి దానికి నేను చేయగలను అని ఇక్కడేమన్నాడంటే క్రింద,
అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? నేను చేయవలసిన దాన్నంతా కూడా చేశాను. ఆ తోటను చదును చేశాను, దుక్కులు తిన్నాను, ఆ రాళ్లను వేరేసాను, మంచిగా నాటాను, అది మంచిగా ఫలించింది. మరి ఎందుకు కారు ద్రాక్షలు కాసింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనం మంచి ఫలాలు ఫలించాల్సినటువంటి దినాలలో మనం ఉన్నాం. మంచి ఫలాలు ఫలించవలసినటువంటి తరములలో మనం ఉన్నాము. అయితే మనము కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నాం. కారణము ఏంటి? ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఇశ్రాయేలీయులను బంధకాల్లో నుంచి విడిపించాను, వారి శత్రువులను నేను పారదూరాను, సారవంతమైనటువంటి భూమిలో వారిని ప్రవేశపెట్టాను, పవిత్రమైనటువంటి భూమిని నేను వారికి ఇచ్చాను, మరి ఫలవంతమైనటువంటి ఆ పరిస్థితులను నేను వారికి నేను కల్పించాను. అయితే మరి భ్రష్ట సంతానాన్ని కన్నది అంటూ ఉన్నాడు. భ్రష్ట సంతానం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ దినాలలో క్రైస్తవులమైనటువంటి మనము మరి భ్రష్ట సంతానాన్ని మనము కంటున్నాము అని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. భ్రష్ట సంతానం. హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెహోవాకు 7వ వచనం, యెహోవాకు విశ్వాసఘాతుకులై వారు అన్యులైన పిల్లలను కనిరి అంటూ ఉన్నారు. విశ్వాసఘాతుకులు, భ్రష్ట సంతానాన్ని మనము కంటూ ఉన్నామండి. భ్రష్ట సంతానాన్ని 6వ అధ్యాయంలో ఈ 7వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరినారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి దేవుడు ఎంతో బాధతో అడుగుతూ ఉన్నారు, మీరెందుకు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు? మీరెందుకు భ్రష్ట సంతానాన్ని కంటూ ఉన్నారు? నేను మీకు చాలా చేశాను, నేను మిమ్మల్ని విమోచించాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, నేను మీకు సారవంతమైనటువంటి భూమిని ఇచ్చాను, నేను మంచిగా నాటాను నేను మిమ్మల్ని, కానీ మీరు ఫలించడం లేదు, కారు ద్రాక్షలు కాస్తున్నారు, విచారిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని యొక్క దృష్టిలో మనం ఏ రీతిగా కనబడుతూ ఉన్నాం? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలలాగా, ఆయనకిష్టమైనటువంటి ద్రాక్షావనములాగా మనమున్నామా? లేకుంటే వేశ్యలాగా మనమున్నామా? భ్రష్ట సంతానాన్ని మనం కంటూ ఉన్నామా? మరి ద్రాక్షారసములో, శ్రేష్టమైన ద్రాక్షారసములో నీరు కలిపి చెడిపోయినటువంటి ద్రాక్ష రసములాగా మనమున్నామా? మనల్ని మనం పరిశీలించుకున్నాం. దేవుడైతే మనకంతా సమస్తమైనటువంటి శోభను సమకూర్చాడు. మనం ఇంకా కూడా మంచిగా ఫలించి, దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం ఫలించి అభివృద్ధి పొంది దేవుని నామాన్ని మహిమపరచవలసినటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నవారమండి. దేవుని నామాన్ని మహిమపరచవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నవారం, కానీ దేవుని నామాన్ని మనము హీనపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మనం అలాంటి పరిస్థితులు, దేవుని నామాన్ని హీనపరిచే పరిస్థితులు మనలో ఉన్నప్పుడు తీసివేయమని మనం అడుగుదాం. ఎందుకంటే నేను ప్రేమించే దేవుడు, నేను నడిపించే దేవుడు, నీకున్న ఆ చెడ్డ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను బాగు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను ప్యూరిఫై చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? నీ పాపాలను నీవు కడుక్కొనడానికి దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుక్కొనడానికి ఇష్టపడుతూ ఉన్నావా? మంచి ద్రాక్ష పండ్లు ఫలించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడినైతే ఇద్దరమే దేవుని దగ్గరికి రా, దేవుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తి కలిగినటువంటి మా రక్షక, నీకు స్తోత్రములు నాయన. శ్రేష్టమైన ద్రాక్ష తీగవలే మమ్మల్ని నాటేవు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, నీకు స్తోత్రములు నాయన. అయితే మేము కారు ద్రాక్షలను ఇస్తున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. మేము నైనా మంచి
ద్రాక్షలను ఇచ్చేవారముగా ఉండడానికి సహాయం దయచేయండి. మా దేవ, మాలో ఉన్నటువంటి మస్టును ప్రభువా, మాలో ఉన్నటువంటి మలినాన్ని ప్రభువా, మాలో ఉన్నటువంటి చేదును, మాలో ఉన్నటువంటి మురికిని, ప్రతి విధమైన భ్రష్టత్వాన్ని ప్రభువా తీసివేయండి తండ్రి. దేవా, నీకు ఇష్టమైనటువంటి బిడలనగా మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకొంచు ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ దినం ఈ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దర్శించండి, దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయను, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనకందరకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.